మై హోటల్ అంటే బ్రహ్మానందం. ఒరేయ్ 2 500 నోట్లు. బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? 500 నోట్ల 100 రూపాయల నోటు చూస్తే 100 రోజులు అవుతుంది. అలాంటిది 500 రూపాయల నోటు, పైగా 500 రూపాయల నోట్లు రెండు 500 రూపాయల నోట్లు. అది మన హోటల్లో 500 రూపాయల నోట్లు పెట్టుకునే పెద్ద స్థాయికి వెళ్ళిపోయిందా బాబాయ్ మన హోటల్? నేను చెప్పేది పూర్తిగా వినరా స్వామి, నువ్వు చెప్పే సగం వింటేనే సగం సైడ్ మైగ్రేన్ వస్తుంది. ఇంకా పూర్తిగా విన్నానంటే ఏ మలేరియానో డెంగూ వచ్చి పోతాను. నేను చెప్పేది వింటావా? ఏంటి బాబాయ్, ఏంటి చెప్పు. 500 రూపాయల నోట్లు నోట్లు ఎక్కడో హోటల్లో పెట్టేసి మర్చిపోయాను. 500 రూపాయల నోటు నువ్వు చెప్తుంది నిజమేనా? 500 ఉంటది. కొత్త ఫెడలాడే 500 రూపాయల నోట్లు హోటల్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాను. గుర్తు వచ్చి చావట్లేదు. 500 రూపాయల నోట్ల? అరే నాకేం అర్థం కావట్లేదు బాబాయ్. దొరికితే ఒకటి నీకే. ఈ ఆనందంతో గుండె అయిపోయినట్టుంది. పండగ చేసుకో. రియల్లీ జీతం ఇచ్చే కొన్ని సంవత్సరాలు అవుతుంది. అలాంటిది 500 500 రూపాయల నోట్లు రెండు దొరికితే ఒకటి నీకు ఒకటి నాకు. కాదు, ఎక్కడో పెట్టేసే. నువ్వు కూర్చో, నువ్వు లేవద్దు. కూర్చో. కాదు, ఆ జాడీ నువ్వు జాడీలే కదా ఇటీ. నువ్వు చూడు ఒకసారి. దులిపేరా వెనక. ఎలాగూ చేయి పెట్టావు కదా. దులపటం ఏంటి? ఎలాగూ చేయి పెడుతున్నావు కదా, దులిపేయి. అయినా నువ్వు ఏంటి బాబాయ్, చిన్నపిల్లడవా ఏంటి? ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకొని మర్చిపోవడానికి? పైగా ఈ వస్తువులు, ఆ నోట్లు ఎంత విలువైనవి. 500 రూపాయలు పెట్టానే చూడు. నాలాంటి ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు బతకొచ్చు. ఒక్కసారి కింద చూడు. అరే ఎంతసేపు అని వెతుకుతావు గానీ వంట చేసుకుంటూ వెతుకుదాం. మనం బాబాయ్ హోటల్లో ఇప్పుడు చేసుకోబోయే వంట. ఊరుకోవయ్యా నువ్వు వంటలు అంటావు. వంటలు మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. 500 నోట్లు అసలే చుంచెలకలు ఉన్నాయి. వంట మొదలెట్టి తర్వాత చెప్పు నువ్వు చెప్పు. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంట పేరు మినప ముఠీల పులుసు. సామాన్లు అందుకో. ఈ 500 నోటు. నువ్వు ఏం బాధపడకు నాన్న, నీదే అది. అందుకో. నువ్వు ఆ మాట అంటున్నప్పుడల్లా నాలో కోరికలన్నీ గుర్రాలు ఎక్కేస్తున్నాయి, పరుగులు ఎత్తేస్తున్నాయి. 500 రూపాయలకి నేను ఒక అధిపతిని కాబోతున్నాను. 500 నీదే. ఆ ఫ్రైయింగ్ ప్యాన్ అందుకో. బాబాయ్, ఈ 500కి బయట చేంజ్ ఇచ్చేవాళ్ళు అంత పెద్దవాళ్ళు ఉంటారంట. బోల్డ్ మంది ఉంటారు. మళ్ళీ సిటీకి వెళ్ళి మార్చుకోవడం అలాంటివి ఏమి ఉండవుగా. నేను చెప్తాగా ఏం చేయాలి. ఏ మూలున్నా సరే నువ్వు పట్టుకోవాలి. నీకు ఆ ప్రతిభ ఉందని నేను నమ్ముతున్నాను. నేనున్నా కదా. ఎండు మిరపకాయలు. ఈ మినప ముఠీల పులుసుకి ఒక చిన్న మసాలా తయారు చేసుకుంటున్నాం అనమాట. ఓం ప్రథమంగా ఎండు మిరపకాయలు వేసాం. తర్వాత చక్కగా నల్ల మిరియాలు, మెంతులు, జీలకర్ర మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించాలి. ఏందో మరి కొత్త 500 నోటు. 500 రూపాయల నోటు గురించి ఆలోచిద్దని చెప్పానా? ఆ సువాసన వస్తుందా? నాకు సువాసన రావట్లేదు. 500 రూపాయల వాసన మాత్రమే వస్తుంది దీంట్లో. అందుకో. పొరపాటున ఏమైనా ఈ మినుములు నానబెట్టేటప్పుడు అందులో ఏమైనా కరిగిపోయా నోట్లు? శుభం పలకమంటే అన్ని అశుభాలే. అందులో ఎందుకు పడతాయి? టమాటాలు తరిగేటప్పుడు అందులో ఏమైనా మొక్కలు అయిపోయిందా? ఇంకా అర్థం కావట్లేదురా. కింద ఏమైనా పడిపోయిందేమో. తర్వాత చూద్దాంలే. నువ్వు ఈ లోపల ఏం చేస్తావు అంటే, నేను 8 గంటల సేపు నానబెట్టిన ఈ మినుములు, ఈ అల్లం ముక్కలు, ఈ కరివేపాకు, ఈ 3 కలిపి మంచిగా ముద్ద చేసుకుంటారా. ఇదేమో పొడి చేసుకుంటారా. ఇందులో కొంచెం ఉప్పు కలుపు ముద్ద చేసి. ఇప్పుడు వేసేయమంటావా? ఏం పర్లేదు. ఇక్కడ ఉంచేసాను. బాబాయ్, హోటల్ వదిలిపెట్టి బయట నువ్వు ఎక్కడ వెళ్ళకు. ఎందుకంటే పుసుక్కునే వరకన్నా గాలికి తగిలి ఆ కుండలు నేను వచ్చాక చూస్తాను. ఎవరు మన హోటల్లో రాకుండా చూసుకో. అలాగే. బాబాయ్, ఏంటది మన హోటల్లో సౌండ్? నూనెలో కొంచెం. నూనెనా? కొంపదీసి 500 రూపాయల నోట్లే ఇందులో ఏం పడలేదుగా. భలేవాడివే. అలాంటిది ఏం లేదుగా. ఆ మూల ఏమైనా పెట్టేసానా? ఒక్కసారి ఆ బుట్ట అవన్నీ జరుపుదాం. పర్టికులర్ గా ఈ ప్లేస్ బట్ట ఇచ్చాను ఎదురా. ఇగో ఇక్కడ ఉంది బాబాయ్. ఒక్కసారి ఆ బట్టతో దులిపి చూడ, మూల ఎక్కడైనా ఉండిపోయిందేమో. అట్టే దులిపితే ఎట్ట తెలుస్తుంది బాబాయ్? దులిపితే మూలైనా బాంకుని ఉండిపోయింది అనుకో, బయటకు వచ్చేస్తా. చూడు ఒకసారి మొత్తం ఆ మూల ఎక్కడైనా బూజు గట్ర పట్టి ఉంటది. ఏ లేవు బాబాయ్ ఇక్కడ. తర్వాత చూద్దాం. ఒకసారి నూనెలో నీళ్లు ఎక్కువైనట్టున్నాయి. ఊరికి అలా ఒకసారి కలుపు కింది మీదకి. నీళ్ళు ఎందుకు పోసావు? పొరపాటున ఉన్నాయేమో అందులో ఏమైనా. లేదు, అందులో నోట్ లేదు. ఇవి ముఠీలు తయారు చేయి. ఏం చేయాలి? ముఠీలు చేసి అందులో వేసే నూనెలో.
కొంచెం నొక్కు చివర్లో. చివర్లో ఒకసారి గట్టిగా నొక్కితే ఆ వేలి ముద్ర పడుతుంది, కరెక్ట్ గా నూనె అందు లోపలికి వెళ్ళి కరకరలాడుతుంది అనమాట. 500 రూపాయల నోటు ముద్ర ఎలా వేస్తారో తెలుసా? ఎలా బాబాయ్? ఇలా మాత్రం వేయి 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 వేయి. బంగారు రంగు వచ్చేదాకా వేయించు. అది వచ్చేసింది. ఆ జాలి గిన్నెలో వేసేయ్, పొయ్యి కట్టేసేయ్. బాబాయ్ వంట ఎక్కడ నేర్చుకున్నావు బాబాయ్ నువ్వు? మా నాన్నమ్మ దగ్గర, మా అమ్మమ్మ దగ్గర. మీ నాయనమ్మ ఎక్కడ నేర్చుకుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళమ్మ ఎక్కడ నేర్చుకుంది? వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మ ఎక్కడ నేర్చుకుంది? పేదరాశి పెద్దమ్మ దగ్గర. నేను ఎందుకు కదా అడిగా తెలుసా? నువ్వు ఆ 500 రూపాయల నోట్లు పోగొట్టుకున్నావు అన్న బాధలోంచి బయటికి తీసుకురావడానికి అడిగాను. కొంచెం ఒక 4 గంటలు నూనె, ఆ వేడి నూనె వేసే గంటలు తీసుకుని. ఇప్పుడు నెత్తి మీద హెయిర్ ఉండదు కదా, అలాంటి వాళ్ళు కనుక అంటే స్పెసిఫిక్ గా నువ్వైతే బాబాయ్ ఈ నూనె వాడినట్టయితే తీసి ఇలా వాడేయాలంట 4 వారాల పాటు. అవును, బతుకుంటే ఇలా వాడితే గనక మంచి హెయిర్ వస్తుంది, ఒత్తుకుంటది, ఒబ్బొత్తుగా ఉంటది కదా. నీకు తనది కాకపోతే కాశీ దాకా. ఏయ్, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు తగిలించు. కొంచెం వేగని. ఇండియన్ యాంటీబయోటిక్ పసుపు. వేగిపోయా. టమాటీలు వేయి. ఇవి కొంచెం మగ్గాలి. మగ్గాలంటే ఏం చేయాలి? పీక నొక్కేయాలి. నాకు ఒక డౌట్. చెప్పు బాబా, నీకేం డౌట్ ఉన్నాయని నేను తెచ్చేస్తాను కదా. ఆ కుండ దగ్గర ఉండాలన్నావు అంతే కదా. బట్ట తీసుకో ఏమైనా. మరి బట్ట ఎందుకు? బూజు గీజు ఉంటే నీ చేయికి తగులుతుంది అనవసరంగా. అర్థం చేసుకోరు. కొంచెం ముందు దులిపి తర్వాత వెతుకు. మళ్ళీ ముందు దులపడం దేనికి? చేతికి తగులుతుంది ఆ బూజు అంతా. నీకు అనవసరంగా సాలె పురుగులు అవన్నీ ఎందుకు మనకి చెప్పు. ఓకే, ఎక్కడ పెట్టేసానో 500 నోటు గుర్తు రావట్లేదురా బాబాయ్. ఇక్కడ ఏం లేదు బాబాయ్. పెద్ద కుండలో చూడు. కుండ లోపల ఏం లేదా? ఒకసారి బట్టతో చూడు. కుండ మొత్తమా? తుడిచే తెలిసిపోద్ది. ఏమైనా ఎక్కడైనా ఇరుక్కునుంటే వచ్చేస్తుంది. కుండలో కూడా ఏం లేదు బాబాయ్. సరే పెట్టి శుభ్రంగా చేతులు కడుక్కుని ఉంటది బాబాయ్. లాంతర్ల దగ్గర తర్వాత చూద్దాంలే. లాంతర్ అంటే నేను అంత పైకి నేనున్నా, కంగారు పడకు. చింతపండు పులుసు, కొంచెం నీళ్లు వేసి కాసేపు ఉడికితే ఆ పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది పోతుంది. కారం గుండె, బాగా కలిపేసిన తర్వాత మనం సొంతంగా తయారు చేసుకున్న చిన్న మసాలా పొడి, ఇది ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఆ ముట్టీలు వేసేస్తే ఓ పని అయిపోయింది. ఒక ఉడుకు వచ్చింది, చూద్దాం. వేసే ముట్టీలు వేసేయచ్చుగా. బ్రహ్మాండంగా. చక్కగా ఒక్కసారి మెల్లగా ఇలా కలుపు. ముట్టీలన్నీ చక్కగా మునిగిపోయాయి అనుకున్న తర్వాత దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు వదిలేస్తే ఆ ముట్టిల్లోకి ఆ చింతపండు రసం, ఆ టమాటాల గుజ్జు వెళ్ళిపోయి రుచి పెరిగిపోతుంది. ఈ లోపల మనం ఆపరేషన్ క్లీన్. ఎస్ బాబాయ్,
క్లీనింగ్ అయిపోయింది బాబాయ్. ఎంత వెతికినా 500 రూపాయల నోటు మాత్రం దొరకట్లేదు బాబాయ్. మనం ఈ లోపల ఏం చేద్దాం ఏం చేద్దాం? ఇంకో వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంట పేరు పనస పొట్టు అలసందల పొడి కూర. ఇది పొయ్యి కట్టేస్తున్నాను. కట్టే సామాన్లు అందుకో. మూకుడు ఎక్కించు పొయ్యి మీద. ఇప్పుడు ఏం చేద్దామంటే బాబాయ్ ఇది తీసి పక్కన పెట్టే. అలసందలు ఎప్పుడు బాగుంటాయి బాబాయ్. నాకు బాగా ఇష్టమైన పౌష్టికాహారం. పొయ్యి ఎక్కించు. మసాలా పొడి తయారు చేసుకుందాం. ఓకే. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కొంచెం వేయించి దోరగా. నువ్వులు ఇందులో తీసుకో, బట్ట తీసుకో, కొంచెం వేయించి ఈ పచ్చి కొబ్బరి కొంచెం వేయించు. అది కొంచెం బ్రౌనిష్ అంటే ఎరుపు రంగు రావాలి, తెలుపు రంగు పోవాలి. అప్పుడు కానీ అది పొడి కాదనమాట. మంచి పొడి దీంట్లోనే అది కలుపుతాం. మొత్తం కలిపి ఒక మంచి పొడి తయారవుతుంది. పొడి కూర అంటే మరి ఏంటి? ఆ బట్ట అందుకో. పనస పొట్టు వేసేస్తున్నాను. రాగు బాబాయ్, నేనున్నాను కానీ వేసేనా అన్న. పైగా నాకు ఒక 500 రూపాయల నోటు నువ్వు ఇస్తున్నావు. ఖచ్చితంగా ఒక 500 రూపాయలు అంటే ఏంటి? పనస పొట్టు ఇది ఉడకడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు దీన్ని చేసేది ఏం లేదు. మంచి రంగు వచ్చింది. ఆ కొబ్బరి కూర అంతా ఇందులో వేయి. ఇది నువ్వు వెళ్ళి చక్కగా పొడి కొట్టుకుని వచ్చే లోపల నేను పనస పొట్టుని చక్కగా వార్చి పెడతా. మంచిగా పొడి కొట్టుకునిరా. సరే బాబాయ్. బాబాయ్ హోటల్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను కూడా వెతికాను. ఏంటో బాబాయ్, నాకు ఎక్కడో కొడుతుంది. ఈ మూలల్లో సందుల్లోనూ ఎక్కడో ఉంటదేమో అనిపిస్తుంది. ఒక 4 గంటలు నూనె వేయి. ఏని గంటలు ఆగు బాబాయ్. నువ్వు ఒకటి 200-500 రూపాయల నోట్లు అక్షరాల. ఆ మాటకు వస్తే ఒక మాట చెప్పనా? గాంధీ బొమ్మ ఉంటుంది చూడు. ఉంటుంది బాబాయ్. 500 రూపాయల నోటు మీద ఆ గాంధీ గారి బొమ్మను చూసినప్పుడల్లా గాంధీ గారు నాతో బాబాయ్ ఏంటి ఆయన నిన్ను బాబాయ్ అంట. బాబాయ్ ఈ నోటు నీకోసమే అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి 500 రూపాయల నోట్లు 2 అనబడకపోయేసరికి ఆ ప్రాణం విలవిల 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 గిలగిల గిలగిల గిలగిల. మనుషులకు కాకపోతే కష్టాలు ఎవరికి వస్తాయి నాన్న. నేను చిన్నప్పుడు 10 రూపాయలు పోగొట్టుకుంటేనే 6 రోజులు ఏడ్చి గీ పెట్టానంట. అలాంటిది నువ్వు 200-500 రూపాయలు పోగొట్టుకున్నావు. పోయిన వస్తువు గాని పోయిన డబ్బులు గాని దొరికితే దొరికే ఆనందం బాబాయ్ అది ఎక్కడికి పోయి ఇక్కడే ఉంటాను. కంగారు పడు. ఉంటది ఎక్కడికి పో. వంట మీద నాకు కాన్సంట్రేషన్. తెలుసు. ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు పనస పొట్టుని ఆ వేడి నీళ్ళ నుంచి తీసి చక్కగా వార్చి పెట్టాను నేను. వెరీ గుడ్ బాబాయ్. తర్వాత నానబెట్టి ఉడకబెట్టిన అలసందలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అవి కొంచెం అలా వేగంగానే ఇవి వేసేయచ్చు. ఏమో వేగే అనిపిస్తున్నాయి బాబాయ్. ఒకసారి కలుపు. ఒక పిసర ఉప్పు తగిలిస్తే
ఇది పొడి కూర కాబట్టి ఆ పనస పొట్టు మనం ఎంత వార్చినా కూడా కొంత తడి అందులో మిగిలి ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాల సేపు అలా వేగిస్తే చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. అప్పుడు అలసందలు వేసేద్దాం. ఓకే బాబు. పనస పొట్టు చక్కగా పొడి పొడిగా తయారైంది కదా, నానబెట్టి ఉడకబెట్టిన అలసందలు వేసి మసాలా పొడి వేసి బాగా కలపాలి. పచ్చి కొబ్బరిని పొడి చేసి, అంటే మసాలాకి ఎంత అదనపు ఆకర్షణ చూడు. పోయి కట్టేసి దీనికి తగినంత కొత్తిమీర పడాలి. పడితే రుచి వేరే లెవెల్లో ఉంటుంది. మొత్తం కొత్తిమీర వేసే, మొత్తం వేసే. పొయ్యి కట్టేసాం కదా, చెట్ట చివరగా తొట్ట తుదిగా నిమ్మరసం. వేరే గిన్నెలోకి తీసుకో. పనస పొట్టు అలసందల పొడి కూర. ఆ మినప ముఠీల పులుసు అందుకో, అది కూడా వేరే గిన్నెలోకి వేసుకో. ఎంతో కష్టపడి చేసావు. మినప ముఠీల పులుసు ఎలా చేసావు? ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన మినుములు, అందులో ఉప్పు, అల్లం, కరివేపాకు వేసి రుబ్బుకొని ఆ రుబ్బుకున్న మిశ్రమాన్ని ముట్టిలాగా చేసి వేడి నూనెలో వేసి వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించి అందులో చింతపండు పులుసు, కారం, ముందుగా చేసుకున్న మసాలా పొడి, ముందుగా చేసుకున్న మినప ముట్టీలు వేసి 15 నిమిషాల పాటు ఉడికించి చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మినప ముట్టీల పులుసు రెడీ. అలసందలు పనస పొట్టు పొడి కూర ఎలా తయారు చేసావు? ఎలా తయారు చేసామంటే, ముందుగా దాకాలో నీళ్లు పోసి పనస పొట్టు వేసి 15 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో పచ్చి కొబ్బరి కూడా వేసి వేయించి అన్ని కలిపి పొడి చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉడికిచ్చిన పనస పొట్టు, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు వేగాక అందులో ఉడికిచ్చిన అలసందలు, ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుంటే పనస పొట్టు అలసందల పొడి కూర రెడీ. పద బాబాయ్ పోనీ. పనస పొట్టు అలసందల పొడి కూర నీకెందుకు, చాలు చాలు. నువ్వు అన్నం పొట్టు, అన్నం నేను ముట్టీలు వేసుకుంటాను. మినప ముఠీల పులుసు. ముందుగా మనం తినబోయేది పనస పొట్టు అలసందల పొడి కూర. అదే బాబాయ్, నువ్వు సూపర్. ముట్టీలు ముట్టీలు. నువ్వు నన్ను క్షమించాలి. బాబాయ్ వంటలు బాగా చేసావు, నేను బాగా చేసా, తిన్నా. మళ్ళీ ఇప్పుడు క్షమాపణలు, పెద్దవాడివి, ఎందుకు ఇవన్నీ నాకు? నిజానికి 500 రూపాయల నోట్లు పోలేదురా. అర్థమైంది. అంటే హోటల్లో నేను అనుకున్నా నీకు అప్పుడు 500 రూపాయల నోట్లు అందులో 2 అంటున్నావు ఏంది, కనీసం నేనే చూడలేదు, నువ్వెప్పుడు చూసుంటావు అని అనుకున్నా. దాని పేరుతో మొత్తం హోటల్లో మొత్తం గుడ్డ పెట్టి మొత్తం క్లీన్ చేయించి పడిసావు కదా. పోలేదు అన్నది కాదు, హోటల్లో పోలేదు. మరి ఎక్కడ పోయినాయి? చెరువు గట్టు దగ్గర పోయి. మరి ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నావు? అక్కడ చీకటి ఉంది, ఇక్కడ లైట్ ఉంది. ఓరేని లైటు, ఓరిని ట్యూబ్ లైట్ కొడితే పగిలిపోద్ది. అక్కడ చీకటి ఉంది, ఇక్కడ వెళ్తుందా? లైట్ ఉన్న చోట వెతుక్కోవాలి కదరా. నీ దుంప దగ్గర నువ్వు ఆగు. ఆ చీకట్లో ఎవడు తీసుకెళ్ళాడో ఏంటో.